తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కల్వరి టెంపుల్ హాస్పిటల్లో ఉన్నాను. మనతో ఉన్నారు సీనియర్ డాక్టర్ ఫిజిషియన్ శేష గారు. హాయ్ మ్యామ్, నమస్తే అండి. నమస్తే అండి. మ్యామ్, నేను నా పాకెట్లో ఒక టాబ్లెట్ అయితే పెట్టుకొని వచ్చాను. ఎందుకంటే యాజ్ ఏ జనరల్ ఫిజిషియన్గా మీరు అందరికీ అవేర్నెస్ అయితే చేయాలి వీటి గురించి. జ్వరం వచ్చింది అంటే చాలు పారాసెటమాల్ టాబ్లెట్ ప్రతి ఒక్కరి ఇంట్లో ఉంటుంది, అందరూ వాడుతూ ఉంటారు. సో ఇది సేఫెస్ట్ డ్రగ్ అని విన్నాను, కానీ ఇది ఓవర్ డోస్ అయితే వచ్చే సమస్యలు ఏంటి, అదేవిధంగా ఎన్ని రోజులు వాడాలి ఈ టాబ్లెట్? నమస్తే అండి, నేను డాక్టర్ శేష జొన్నల, జనరల్ ఫిజిషియన్, కల్వరి టెంపుల్ హాస్పిటల్లో చేస్తున్నాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు నవీన్ గారు అడిగినట్టు పారాసెటమాల్ టాబ్లెట్ ఎప్పుడు వాడుకోవచ్చు, ఎంతవరకు వాడచ్చు అనేది చూద్దాం ఒకసారి. మనకి జ్వరం వచ్చింది, ఖచ్చితంగా పారాసెటమాలే చాలా చాలా సేఫెస్ట్ డ్రగ్. అది మనం రోజు 650 mg వరకు టాబ్లెట్ 3 పూట్ల వేసుకోవచ్చు. ఒక 2 to 3 days కంటిన్యూస్గా వాడవచ్చు అండి, ఏం ప్రాబ్లం లేదు. వేరే యాంటీబయాటిక్ ఏం స్టార్ట్ చేయకుండా ఫీవర్కి సంబంధించి చెప్తున్నాను నేను ఇప్పుడైతే. పారాసెటమాల్ ఇన్ రిలేషన్ విత్ ఫీవర్ చూద్దాం ఫస్ట్. సో జ్వరం వచ్చింది, ఏం టాబ్లెట్ వేసుకోవచ్చు, ఏది చాలా సేఫ్? పారాసెటమాలే ఎప్పుడు సేఫ్ అండి. ఎంతవరకు వాడుకోవచ్చు? రోజు 3 పూట్ల వేసుకోవచ్చు. ఒక 3 రోజుల పాటు కంటిన్యూస్గా వేసుకున్నా కూడా 101 పైన జ్వరం వస్తుంది. అలాంటప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది చూసుకోవాలి. ఏం చేస్తాము? పారాసెటమాల్ వేసాము, అయినా తగ్గట్లేదు, ఎందుకు వచ్చింది జ్వరం అనేది చెక్ చేసుకుంటూ ఉందాం. సో దానికి కాజెస్ చాలా ఉంటాయి. ఫీవర్ రావడానికి కారణాలు ఏమేమి ఉండొచ్చండి? ఒక యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వచ్చు. ఫీవర్ తీసుకుంటే చాలా రకరకాల కాజెస్ ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే లంగ్లో ఇన్ఫెక్షన్ ఉందా, అది కాదు కడుపులో ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా గ్యాస్ట్రైటిస్ వల్ల. ఓకే, సో అడుగుతాం పేషెంట్ని, మీకు దీంతో పాటు ఏమున్నాయి, ఏమైనా ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, తలనొప్పి ఉందా, అది ఒక్కటే ఉన్నాయా, అది కాకుండా ఏమైనా యూరిన్లో మంట వస్తుందా, జలుబు ఉందా, దగ్గుందా, లేదంటే వామిటింగ్స్ ఉన్నాయా, మోషన్స్ ఉన్నాయా, బేసిక్ అడిగే క్వశ్చన్స్ ఇవి. సో మయాల్జియాస్ అంటాం. ఇప్పుడు చాలా కామన్గా చూస్తుంది ఏంటి అంటే మయాల్జియాస్, ఒళ్ళు నొప్పి, తలనొప్పి, ప్రతి ఒక్కళ్ళు. సో నొప్పులు వస్తున్నాయి మేడం, నొప్పులు వస్తుంటే ఈ డోలోతో పాటు పెయిన్ కిల్లర్స్ కూడా వేసుకోవచ్చు. నేను అది అడుగుదాం అనుకుంటా ఉన్నాను, ఎందుకంటే ఇప్పుడు డోలోతో పాటుగా అది పారాసెటమాల్ తో పాటుగా అసిక్లోఫినాక్ వాడుతూ ఉంటారు. అసలు ఈ రెండు కలిపి వేసుకోవచ్చా, వేసుకోకూడదు? అంటే ఒళ్ళు నొప్పులు తగ్గడం కోసం. అర్థమైంది. సో జ్వరంలో నొప్పులు అనేది చాలా సహజం అండి. జ్వరం ఎంత వస్తుందో దాంతోపాటు ఒళ్ళు నొప్పులు, తలనొప్పి, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ద ఫీవర్ వీఆర్ హివింగ్. జ్వరం వల్లే వస్తుంది, అంతేగాని నొప్పులు సెపరేట్, జ్వరం సెపరేట్ అనేది ఏమీ లేదు. ఈ మయాల్జియాస్కి ఇనిషియల్గా జ్వరంలో పారాసెటమాల్ ఒక్కటే సరిపోతుంది. 3 రోజులు వాడతాం, తగ్గట్లేదు. ఈ అన్ని కాజెస్ చూస్తాం. ఎందుకు? యూరిన్ ఇన్ఫెక్షన్, ఫీవర్ ప్రొఫైల్ అని టెస్ట్కి వెళ్తాం. అప్పుడు ఈ ఫీవర్ ప్రొఫైల్లో మనం ఇవన్నీ ఎందుకు వచ్చింది అనేది చూస్తాం. యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంది, యూరిన్ టెస్ట్ చేస్తారు. ఆ యూరిన్ టెస్ట్లో ఏమైనా పస్సెల్స్ ఉన్నాయా, పస్సెల్స్ ఎంతవరకు ఉన్నాయి, మోర్ దాన్ 6 to 8 అలా ఉన్నాయి అనుకోండి, యూరిన్ మంట వస్తుంది, పొత్తు కడుపులో నొప్పి వస్తుంది. ఆడవాళ్ళకి ఎక్కువగా, మగవాళ్ళకి ఉండదని కాదు, ఆడవాళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటాయి యూరిన్ ఇన్ఫెక్షన్స్. సో దానికి ట్రీట్ చేసుకోవాలి. అది కాకుండా LRTA, లంగ్ ఇన్ఫెక్షన్ ఎలా చెప్పగలుగుతాం? జలుబు ఉంది పేషెంట్కి, దగ్గు ఉన్నది, జలుబు ఎక్కువగా ఉన్నది, దగ్గుతో పాటు తెమడ వస్తుందా, పొడి దగ్గు వస్తుందా, తెమడ వస్తుంటే ఏ కలర్లో వస్తుంది, వైట్ గానా, ఎల్లో గానా, బ్రౌన్ గానా, అవన్నీ చెక్ చేయాలి. చూసి బాగా ఎల్లోగా వస్తుంది, దగ్గు చాలా సివియర్గా ఉంది, సో ఖచ్చితంగా ఇంకా అది లంగ్ ఇన్ఫెక్షన్లోనే చూస్తాం. అది అప్పర్ రెస్పిరేటరీ కానీ, లోవర్ రెస్పిరేటరీ కానీ. అప్పర్ రెస్పిరేటరీ అంటే ఏమంటాము, మీకు ఊరికనే జలుబు వచ్చి గొంతుకు రొంప అంటూ ఉంటారు కదా సహజంగా మామూలుగా. సో ఓన్లీ జలుబు ఉంది, కొంచెం జ్వరం ఉంది, చిన్న యాంటీబయాటిక్ పెడితే సరిపోతుంది, దానికి ఎక్కువ టెస్ట్లు కూడా అవసరమే లేదు. అలా కాదండి, మీకు బాగా దగ్గు వస్తుంది, తెమ్మడ వస్తుంది, రాత్రి పడుకుంటే పిల్లి కూతలు వస్తున్నాయి అంటే లోవర్ రెస్పిరేటరీ, అది కింద వరకు. సో దానిని మనం ఒకసారి ఎక్స్రే చూసుకోవాలి. సో దీంట్లో ఫీవర్ ప్రొఫైల్లో మన చెస్ట్ ఎక్స్రే కూడా వస్తుంది, అందులో ఏమన్నా ఉంటే ఇందులో తెలిసిపోతుంది. ఇవి కాకుండా ఇన్ఫెక్షన్ ఎంత ఉంది, CBP, CRP, ESR, ఇవి బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్. రక్తం చూసి మనం చెప్తాం తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్స్, ఇవన్నీ ఎలా ఉన్నాయి. రక్త కణాలు ఎక్కువ ఉన్నాయి, ఇన్ఫెక్షన్ ఉన్నట్టండి.
రక్త కణాలు తగ్గిపోతున్నాయి. వైరల్ ఫీవర్ వల్ల వస్తుంది. ఇప్పుడు వైరల్ బ్యాక్టీరియల్ 2 రకాలు ఉంటాయండి. ఇన్ఫెక్షన్ ఎక్కువ ఉంటే బ్యాక్టీరియల్, ఇన్ఫెక్షన్ కాకుండా వైరల్ వల్ల కూడా వస్తుంది. వైరల్ అంటే ఒక ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఎక్కువగా చూసేది ఏంటి, డెంగ్యూ జ్వరం. అందరూ విన్నే ఉంటాం కదా డెంగ్యూ ఫీవర్ ఎందుకు వస్తుంది, అది దోమలు కుట్టడం వల్ల వస్తుంది. సో దాంట్లో ఈ సిబిపిలో ఏం చూస్తాము అంటే ప్లేట్లెట్స్ తక్కువ ఉంటాయి, ఫస్ట్ లోనే తక్కువ ఉండవండి. ఈ రోజే జ్వరం వచ్చింది మేడం నా సిబిపి చూడండి, డెంగ్యూ చేపించండి, నాకు డెంగ్యూ ఉందా లేదా చెప్పండి, అలా చెప్పలేం. 2 రోజుల నుంచి 3 రోజులు ఆగాలి. నేను అప్పుడే ఈ డోలో పనిచేస్తుంది. ఆ 3 రోజులు వాడి తగ్గట్లేదు, అప్పుడు విల్ గో ఫర్ ద టెస్ట్. అప్పుడు ప్లేట్లెట్స్ ఏమైనా తగ్గుతున్నాయి అప్పుడు చూడాలి. 3 రోజులు 4 రోజులు అయినా సరే ఈ మేము పారాసిటమాల్ వాడుతున్నాం అయినా తగ్గలేదు, అయినా సరే కంటిన్యూ చేస్తా ఉన్నాం. దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏముంటాయి మేము ఎక్కువ వాడితే లివర్ ఎంజైమ్స్ డీరేంజ్ అయ్యే అవకాశం ఉంటుందండి. పారాసెటమాల్ వల్ల ఎప్పుడు టాక్సిసిటీస్ ఫర్ ద లివర్. చాలా మంది మనం గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే లివర్ టాక్సిసిటీ. కొంతమంది ఓవర్ డోస్ ఆఫ్ పారాసెటమాల్ ఇంట్లో ఉన్నాయి, ఏదో చేసుకోవాలి, 10 టాబ్లెట్లు 10 షీట్లు మింగేసి వస్తారు. అప్పుడు మనం ఫస్ట్ వాళ్ళకి ఎవ్రీ 6 అవర్లీ లివర్ ఎంజైమ్స్ చూస్తాం. రక్తం ఏమన్నా పల్చగా పీటీఐ అన్నారు, ఇవన్నీ ఇంపార్టెంట్. లివర్ ఎప్పుడైతే మనకి ఇబ్బంది అవుతుందో దాంతోపాటు రక్తంలో కూడా తేడాలు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎంత మంచిదో అంతే చెడు కూడా చేస్తుంది. ఇఫ్ ఇట్ ఇస్ టేకెన్ ఇన్ అన్ ఓవర్ డోస్. మీరు కరెక్ట్ డోస్లో వేసుకోండి, ఏమి ఇబ్బంది లేదు. ఎక్కువ వాడితే పారాసెటమాల్ పాయిజనింగ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ డేంజరస్, లైఫ్ రిస్క్ కూడా ఉంటుంది. అలా రిస్క్ ఉన్నప్పుడు మేము ఐసీయూలో పెట్టి నాక్ ఇన్ఫ్యూజన్స్ అంటాం, అవన్నీ పెట్టుకుంటే కానీ. టాబ్లెట్స్ వల్ల మనకి లివర్ డ్యామేజ్ అయ్యింది అని మనం ఎట్లా తెలుసుకోవచ్చు, అంటే సింటమ్స్ ఏముంటాయి? అదే సార్ ఎలా చెప్తాము అంటే మనం మామూలుగా రొటీన్ టెస్ట్ చేపిస్తాం కదా. పేషెంట్ వచ్చినప్పుడు కళ్ళు పచ్చగా అయిపోయి వస్తాయి, కామెర్లాగా ప్రెజెంట్ అవుతారు కొంతమంది. కళ్ళు పచ్చగా అయిపోయి వచ్చినాయి, ఏమైంది ఎందుకు అంటే చాలా మంది తెలియక ఎక్కువ వాడేసి ఉంటారు. దీంతో పాటు మెఫ్తాల్ ప్లస్ టాబ్లెట్ కూడా ఇస్తారు, జ్వరం ఎక్కువ ఉంటే వేసుకోండి అని. కొంతమంది ఆఫ్ ద కౌంటర్ వేరే చిన్న క్లినిక్ పక్కనుంది ఎవరో చెప్పారు, లేకపోతే మెడికల్ షాప్కి వెళ్ళి తీసుకున్నాము, అలా పని ఎప్పుడు చేయకూడదు. ఎంత మంచిదో అంతే చెడని ఎందుకు చెప్తామంటే లివర్ వన్స్ డ్యామేజ్డ్ అది రికవర్ అవ్వడానికి మనకి చాలా కష్టం. కిడ్నీ కన్నా మనకి డయాలసిస్ ఉంటుంది, కానీ లివర్ మళ్ళీ రికవర్ అయ్యి ఇంప్రూవ్ అవ్వాలి అంటే చాలా ఐసీయూలో పెట్టుకుని ట్రీట్మెంట్ చేసుకుని చాలా అబ్జర్వేషన్ ఉండాలి. సో ఎంత మంచిదో అంతే డేంజరస్ కూడా. సో కమింగ్ బ్యాక్ టు ఫీవర్, ఎక్కడ మనం డెంగ్యూ దగ్గర ఆగాం కదండి నవీన్ గారు. సో మీరు 3వ రోజు జ్వరం వచ్చింది, తగ్గలేదు, వచ్చారు, సిబిపి చేపించాం, ప్లేట్లెట్స్ కొంచెం తక్కువగా ఉన్నాయి, మేడం నాకు డెంగ్యూ ఉందా లేదా, అప్పుడు చేపియండి, మీకు ఏమైనా పాజిటివ్ వచ్చే అవకాశం ఉంటుంది. నాకు ఈ రోజే జ్వరం వచ్చింది, నేను ఈరోజు పరీక్షలు అన్నీ చేసేసుకుంటా, అన్ని టాబ్లెట్స్ ఇప్పుడే వాడేస్తా, నాకు పెరగకుండా ఉంటుంది అంటే జరిగేది కాదు. ఏదైనా మనం బాడీకి టైం ఇవ్వాలి. అది ఒక 7 day సైకిల్. ఒక వైరల్ ఫీవర్ అంటే మనం వేసుకున్నా వేసుకోకపోయినా అంతే హై ఫీవర్ వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఎందుకు వేసుకోవాలి, వదిలేస్తే ఎలాగా, ఆ టెంపరేచర్ ఎలా డ్రాప్ అవుతుంది. మేడం నేను ఇప్పుడే వేసుకున్నా 2 గంటలకే నాకు ఫీవర్ పెరిగింది, పెరుగుతుందమ్మా తప్పు లేదు, ఉంటుంది, అది అలానే ఉంటుంది. మనకు ఓపిక ఉండాలి, ఆ సహనం అనేదే ఇంపార్టెంట్. మన బాడీలోకి వెళ్ళిన తర్వాత ఏ టాబ్లెట్ అయినా సరే మెల్ట్ అయ్యి అది బాడీ ఆర్గాన్స్ కి పట్టుకొని అది ఆ డిసీజ్ ని క్యూర్ అవ్వడానికి ఎన్ని అవర్స్ పడుతుంది? అలా కాదండి, అన్ని ఒక్కొక్క టాబ్లెట్ కి ఒక్కొక్కలాగా ఉంటుంది. అన్ని టాబ్లెట్స్ ఒకటేలాగా పనిచేయవు. T1/2 ఆఫ్ ద టాబ్లెట్ అని చెప్తాం, ఆ థెరప్టిక్ రేంజ్ రీచ్ అవ్వడానికి అన్ని ఒకటేలాగా పనిచేయవు. అందుకే కదా కొన్ని టాబ్లెట్స్ రోజుకి ఒక్కసారే వేసుకోవాలని చెప్తాం, కొన్ని 2 పూట్ల, డోలో 3 పూట్ల వేసుకుంటాం. సో ఎవ్రీ టాబ్లెట్ హ్యావ్ దేర్ ఓన్ ఎఫికసీ అండ్ దేర్ ఓన్ T1/2. అన్ని ఒకటేలాగా ఉండవు. సో ఒక్కొక్కటి ఒకటేలాగా పనిచేస్తుంది. సో మనం టైం ఇవ్వాలి. నేను ఎన్నిసార్లు చెప్తున్నా అదే చెప్తా, మనం కొంచెం పేషెన్స్ తో కొంచెం టైం ఇస్తే ఖచ్చితంగా రెస్పాండ్ అవుతుంది. మొత్తానికి ఈరోజు చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మ్యామ్. ఏంటంటే ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే టాబ్లెట్ ప్రతి ఒక్కరు కూడా యూజ్ చేసే టాబ్లెట్ ఇది. సో ఒక 2-3 రోజులు వాడండి పర్లేదు, కానీ జ్వరం వచ్చింది తగ్గలేదు ఇదే వాడతాను ఇంకో 1 వీక్ వాడతానంటే మాత్రం తప్పు అవుతుంది. ఎంత మంచి చేస్తుందో అంత చెడు కూడా చేస్తాయి. సో దయచేసి ఏదైనా మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం మాత్రమే ఇట్లా ఈ వీడియో చేస్తున్నాం. ఏదైనా ఇంకో 3 రోజులకు మించి ఫీవర్ ఉంది అని అంటే మీ దగ్గరలో ఉన్న జనరల్ ఫిజిషియన్ అయితే మీరు కలవండి. సో అక్కడ నుంచి ఒపీనియన్ తీసుకోవచ్చు. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ అండి.